మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన నేపాల్ చేరినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. పుణేలో ఆమె ప్రియుడు వికాస్ ప్రణాళికలతో కల్పన దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. మొత్తం 9 మంది దోపిడీకి పాల్పడగా ఒకరు ముంబైలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విశ్రాంత ఐపీఎస్ భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో నేపాలీ ముఠా కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రధాన నిందితురాలు కల్పన ఆమె ప్రియుడు వికాస్ వేసిన పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ అనంతరం పరారైన ఆమె ప్రస్తుతం నేపాల్ చేరినట్లు అంచనా వేస్తున్నారు. నిందితుల కోసం 12 పోలీసు బృందాలు, సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ కెమెరాల్ని విశ్లేషించారు. ఇప్పటికే పూణే, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు సహా నేపాలీ పౌరులు ఉండే ప్రాంతాల్ని జల్లెడబట్టారు. దోపిడీలో పాల్గొన్న నిందితుల్లో ఒకరైన సునీల్ ను ముంబైలో అదుపులోకి తీసుకోగా అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కల్పన ఉపాధి నిమిత్తం నేపాల్ నుంచి పూణేకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఇళ్లలో పనిచేస్తున్న ఆమెకు వికాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. 8 నెలల క్రితం వినయ్ రంజన్ రే ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ బంధువుల ఇంటికి వెళుతూ కల్పనను తీసుకొచ్చి పనిలోకి కుదిర్చినట్లు తెలిపారు. ఆమె నుంచి పనిచేస్తున్న ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల గురించి వికాస్ వివరాలు తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో చోరీ చేసేందుకు అనువైన పరిస్థితి గురించి ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిశానిర్దేశం చేశాడు. ఈ క్రమంలో వినయ్ రంజన్ రే బెంగళూరు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీకి కొద్ది రోజుల ముందుగానే పూణే, ముంబై, బెంగళూరులో ఉంటున్న 8 మంది నేపాలీ యువకుల్ని హైదరాబాద్ చేరేలా కల్పన, వికాస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దోపిడీ పూర్తయ్యాక కల్పన సహా వారంతా జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుని తెలంగాణ ఎక్స్ప్రెస్ లో కాజీపేట రైల్వే స్టేషన్లో దిగారు. అనంతరం సెల్ ఫోన్లు పగలగొట్టి ఆధారాలు లేకుండా జాగ్రత్త వహించారు. కొట్టేసిన సొత్తును వాటాలుగా పంచుకున్న నిందితులు వేర్వేరు రైళ్లు ఎక్కి పారిపోయారు. ముఠా సభ్యుల్లో ఒకరైన సునీల్ ముంబైలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. దోపిడీలో పాల్గొన్న వారితో తనకు ఎలాంటి పరిచయం లేదని పట్టుబడ్డ నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితుడు వికాస్ పూణే నుంచి నేపాల్ పారిపోయినట్లు తెలుస్తోంది.